పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాలకు తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. భక్తులకు మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఈ రోజును మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి ప్రత్యేకతలపై మరింత సమాచారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం ప్రధాన అర్చకునితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏకాదశిని పురస్కరించుకొని ఈ రోజు మంచిర్యాల జిల్లా విశ్వనాథ ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. ముఖ్యంగా ఈ రోజు దర్శనానికి ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా వచ్చే స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పోటాపోటీగా కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విశిష్టత ఏందో మనం ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటిది? ఈ రోజు భక్తులు ఎందుకు తెల్లవారుజాము నుంచే ఎక్కువ మొత్తంలో పోటెత్తుతున్నారు? ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే అత్యంత శ్రేష్టమైనది. ఏలనగా మన మానవ లోకంలో కానీ మత్స్యలోకంలో కానీ ఆ నారాయణుడు కల్పించేటువంటి మంచి అవకాశం. ఏలనగా మన శరీర భాగంలో ఉన్నటువంటి శీర్షము అంటే తల ఎంతైతే ముఖ్యమైనదో ఈ స్వామివారు కృప కలిగించేటువంటి ఈ మార్గశీర్ష ధనుర్మాసం అంత శ్రేష్టమైనది. కాబట్టి ఆ స్వామివారిని ఈ ఉత్తర ద్వారంలో వైకుంఠ ద్వారంలో ఈ ముక్కోటి ఏకాదశిలో దర్శించుకుంటే తాను దేవతలు కూడా దర్శించుకుంటారు. అలాంటిది మనకి మానవలోకంలో స్వామి కృప కలిగించాడు. అందుకే దీని ప్రత్యేకత. ఉదయం 4 నుండే భక్తులు మన స్థానిక మంచిర్యాల విశ్వనాథాలయంలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 2 గంటల సేపు కూడా వేచి ఉండి స్వామి కృపకై ప్రార్థన చేసి అర్చనాది కార్యక్రమాలను చేయించుకొని విధిగా స్వామి కృపను పొందారు. అందులోకే ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చాలా శ్రేష్టమైంది. ఆ దేవతలకు కూడా లభించదట. అందుకు మన మంచిర్యాల ప్రజలు అత్యంత శ్రేష్టంగా స్వామిని సేవించి కృపను పొందారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు భక్తులు ఎన్ని గంటల నుంచి వస్తున్నారు? భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున్న ఉదయం 4 గంటల నుండే భక్తులు దేవాలయం సందర్శించి స్వామివారిని మొక్కులు తీర్చుకున్నారు. వారికి తాగునీటి వసతి కానీ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఎంతటి సమయం పడుతుంది భక్తులకు దాదాపుగా 1 గంటన్నర సమయంలో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అందరూ కూడా క్రమ పద్ధతిలో క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఉదయం తెల్లవారుజాము నుంచే 3 గంటల నుంచి కూడా భక్తులు పోటెత్తారని, ఈ రోజు ఆ స్వామివారిది ప్రత్యేకమైన విశిష్టత ఉండడంతో కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి వైకుంఠ ద్వారం నుంచి కూడా వచ్చి 2 గంటలైనా సరే వెయిట్ చేసి దర్శనం చేసుకుంటున్నారని మనతో పాటు ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్ శ్రీనివాస్, ఐనూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.